వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మొన్న ముంచారు, నేడు తగలెట్టేశారు, అమరావతిని బతకనివ్వరా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. నిజంగా చాలా ఎమోషన్తో పెట్టాను నేను ఈరోజు ఈ టైటిల్. ఎందుకంటే అసలు అమరావతి అనే పేరు వినిపిస్తేనే వైఎస్ఆర్సీపీ ఉలిక్కి పడుతుంది. ప్రతి ఇష్యూని అమరావతి కేంద్రంగా తిప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఈ రోజున. రాష్ట్రంలో ఏ మూలన చీమ చిట్టుకుమన్నా సరే అమరావతికి దాన్ని తీసుకొచ్చి లింక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతిని ఎంత స్థాయిలో విధ్వంసం చేయాలి, ఏ స్థాయిలో పాతాళానికి తొక్కేయాలనే అంశంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే అవన్నీ ఆ పాత జ్ఞాపకాలని, ఆ చేదు జ్ఞాపకాలని మర్చిపోయి అమరావతి మళ్ళా పునరుజ్జీవం పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు కేంద్రం కూడా తన వంతు సాయం చేస్తూ ఉంది. పునర్నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక మహాయజ్ఞాన్ని తీసుకుంటే ఆ యజ్ఞంలో ఈరోజు పూర్తి స్థాయిలో మోడీ లాంటి వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉన్నారు అమరావతి పునర్నిర్మాణంలో. అలాంటిది ఈరోజు అమరావతిని ధ్వంసం చేయడానికి విధ్వంస రచన జరుగుతూ ఉంది ఎప్పటి నుంచో. ఈరోజు మళ్ళా ఒకసారి పునర్నిర్మాణం జరుగుతున్నా మళ్ళీ దాన్ని కూడా ఈ రోజున ఆ స్థాయిలో వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీని నిజంగా చరిత్ర క్షమించదు. జనం కాదు, ఏపీ ప్రజలు కాదు, అమరావతి రైతులు కాదు, నిజంగానే చరిత్ర క్షమించదు. ఇలాగే చరిత్రలో వాళ్ళు హీనులుగా మిగిలిపోతారు. చాలా ఇష్యూస్ గతంలో మనం చూసాం. అమరావతి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇలాంటి ఇష్యూలే జరుగుతూ ఉన్నాయి. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీని అండ్ దాని సెక్రటేరియట్ని 6 months లో పూర్తి చేశారు షాపూర్ పల్లంజీ వాళ్ళ ఆధ్వర్యంలో. ఇదే షాపూర్ పల్లంజీ కమాండ్ కంట్రోల్ని తెలంగాణలోని కమాండ్ కంట్రోల్ కడతానికి 8.5 years పట్టింది. అదెవరు క్వశ్చన్ చేయరు. 6.5 months లో అది పూర్తి చేస్తే ఆ రోజు మొత్తం అసెంబ్లీ జరిగేటప్పుడు, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వర్షం పడితే అసెంబ్లీలో మొత్తం కారిపోతుంది, వాటర్ అంతా లీకేజ్ అవుతుందని గందరగోళం చేసింది వైఎస్ఆర్సీపీ. అదే అసెంబ్లీలో కూర్చొని, అదే సెక్రటేరియట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పరిపాలన చేశారు. ఎక్కడ ఒక్క లీకేజ్ జరగలేదు. దీన్ని మాత్రం ఎవరు కూడా ప్రశ్నించరు. సో ఆ తర్వాత మనం చూసాం, ఏకంగా నందిగం సురేష్ లాంటి వాళ్ళు దగ్గరుండి మరి అమరావతి రైతులు పొలాలు తగలబెట్టించే ప్రయత్నం చేశారు. అరటి తోటలను తగలబెట్టే, పచ్చని అరటి తోటలను తగలబెట్టించే ప్రయత్నం చేశారు. ఇంతేనా? అంతటితో ఆగారు ఆ రోజు? పైకేమో మాకు మద్దతు ఉంటుంది అమరావతికి 30,000 ఎకరాలు, 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మద్దతు ఇస్తారు. కానీ ఏదైతే ఆయన మళ్ళా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్కే లాంటి వాళ్ళని పిలిచి, ఆల్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పిలిచి అమరావతి మీద దాదాపు కొంతమంది రైతులను రెచ్చగొట్టి వాళ్ళతో 100 కేసులు వేయించుంటారు. ఆర్కే జీవితాన్ని కూడా పణంగా పెట్టారు కేసుల రూపంలో జగన్మోహన్ రెడ్డి, ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి. అంటే పైకి ఒక మాట చెప్తారు, లోపల ఒకటి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కడ ఇందులో జలస్ అంటే, ఒకే ఒక్క పిలుపుతో చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ను చూసి 33,000 ఎకరాల భూమిని ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ ఒక లాఠీ విరగకుండా, ఒక రక్తం బొట్టు చెందకుండా, ఇది చరిత్రలో ఎక్కడా లేదు. అది నభూతో నా భవిష్యత్తు. అందుకే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పేరంటేనే అదో టైప్ ఆఫ్ ఎలర్జీ. అందుకనే ఆయన పేరు మీదుగా వచ్చిన అమరావతి కాబట్టి, ఈరోజు ఆయన సెలెక్ట్ చేసిన టైటిల్ కాబట్టి, ఆయన ఏదైతే పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ స్థాయిలో దాని మీద విధ్వంసం నింపే ప్రయత్నం చేస్తున్నారు డే 1 నుంచి. ఇక వీటన్నిటికంటే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అసలు అమరావతికి మీరు పెట్టుబడులు పెట్టొద్దు, అమరావతికి నిధులు ఇవ్వద్దు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేఖలు రాయడం కానీ, అదేవిధంగా సింగపూర్ ప్రతినిధులను భయపెడతాం కానీ, సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాయడం కానీ, ఇలాంటి దారుణాలు చాలా జరిగాయి. ఎప్పుడు 2015 నుంచి 2019 వరకు. వన్స్ 19 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదు అని. కానీ ప్రజలు అమరావతి ప్రాంతంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైపే నిలబడ్డారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఆడుకునే ప్రయత్నం చేశారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు లొంగకుండా, ఆయన చేసే దాష్టికాలను తట్టుకుంటూ 5 ఏళ్ల పాటు ఆ రైతులు అంతే నిలబడి ఆ రోజు పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని రావాలి అని చెప్పి నిలబడ్డారు. ఎంతోమంది మానసిక వేదంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతోమంది పోలీసులు దాడులకు గురయ్యారు. ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా వాళ్ళని కడుపులో కూడా తన్నిన పరిస్థితులు ఉన్నాయి. న్యాయస్థానం టు దేవస్థానం అనే పాదయాత్రలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద చాలా దారుణంగా వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా మహిళలను అవమానించారు. ఒక్క అమరావతి 1000 గొంతులతో పైకి లేస్తే దాన్ని ఏ రకంగా తొక్కాలో ఆ రకంగా తొక్కే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. డే 1 తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక అనే విధ్వంసంతో ఆయన పరిపాలన స్టార్ట్ అయితే, సెకండ్ డెసిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంది 3 రాజధానుల నిర్ణయం. అమరావతినేమో శాసన రాజధాని అన్నారు, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. మిగిలిన 2 పక్కన పెడితే అమరావతిని శాసన రాజధాని అన్నారు. కానీ అప్పటి నుంచి అక్కడ కనీసం ఒక ఇటుక కూడా పెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి. కనీసం అక్కడ సరిగ్గా పరిపాలన చేసింది లేదు. అప్పటి నుంచి అమరావతి రైతులు మాకు 3 రాజధానులు వద్దు, అమరావతే కావాలని చెప్పి రోడ్డు ఎక్కితే నానా రకాలుగా వాళ్ళని భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి. ఒక రాజ్యం అనుకుంటే ప్రభుత్వం అనేది, అలాంటి రాజ్యం ఎప్పుడు కూడా ప్రజలు, అలాంటి రైతులే ప్రజలు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూనే ఉండేవాళ్ళు. అక్కడే తాడేపల్లి ఆ పరిసర ప్రాంతాలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏ రాజుకి కూడా అది శోభనివ్వదు. అదే రివర్స్ అయింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే వాళ్ళ ఏడుపులన్నీ, వాళ్ళ బాధలన్నీ, వాళ్ళ కష్టాలన్నీ దిగలే జగన్మోహన్ రెడ్డికి.
ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే పరదాలు కట్టుకొని మరి ఆ రోజు సెక్రటేరియట్కి వెళ్లాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చుకున్నారు. సరే అది పక్కన పెడదాం. ఈరోజు మళ్ళా వన్ సైడెడ్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా వాళ్ళకి ఒక మ్యాండేట్ వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల నుంచి అమరావతి రాజధాని ఏకైక రాజధాని అని వాళ్ళు స్టాండ్ తీసుకుంటే దానికి మద్దతుగా ప్రజలంతా ఓటేశారు. అంటే అందరి మద్దతు అమరావతికి ఉంది అనేది. విధానపరమైన నిర్ణయాలు లాంటి విషయాల్లో ప్రభుత్వానికే కాదు ప్రతిపక్షానికి కూడా ఒకటే నిర్ణయం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని డినై చేస్తూ ఉన్నారు. ఈయన ప్రతినిధులు వెళ్ళి వాళ్ళ టీవీ చర్చల్లో కూర్చొని అది ఒక వేసల రాజధాని అంటారు. అదేవిధంగా అమరావతి రైతులను మరోసారి హేళన చేసే ప్రయత్నం చేస్తారు. మహిళా రైతులను అవమానిస్తూ ఉంటారు. మరోసారి అక్కడ రైతులను రెచ్చగొడతా ఉన్నారు. ఇంకా ఎక్సెస్గా భూమి కావాలంటే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. అమరావతిలో చీమ చిట్టుకుమన్నా దాన్ని మీడియాలో హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు సోషల్ మీడియాలో. ఇంత జరుగుతూ ఉంటే మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా దీన్ని ముంచే ప్రయత్నం చేశారు. గతంలో ఇలాగే చేశారు. అమరావతికి నీళ్లు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు కూడా మునిగిపోయిందని ప్రచారం చేశారు. మళ్ళా బొడమేరు వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా మునిగిపోయింది అని చెప్పేసి ఆ రోజు పడవలను అడ్డం పెట్టి కూడా ప్రకాశం బ్యారేజ్ని కొట్టే ప్రయత్నం చేశారు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు ఆ రోజున. కానీ అదేమీ వర్కౌట్ కాలే. మొత్తం విజయవాడ సగం మునిగిపోతే లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్ళు వెళ్తే చంద్రబాబు నాయుడు పడవలు వేసుకుని అక్కడికి వెళ్తే మొత్తం రాజధాని మునిగిపోబోతుంది, నది మధ్యలో రాజధాని కడతారా, రివర్ ఫ్రంట్లో రాజధాని కడతారా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత మనం చూస్తే అదైపోయిన తర్వాత ఇంకొన్ని రోజులకి మొన్న ఈ మధ్య మొంతా తుఫాన్ వచ్చింది. అప్పుడంతే వాళ్ళు పడవలకి ట్యాగ్ చేసి పడవలను ప్రకాశం బ్యారేజ్లోకి వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. తీరా వైసీపీ రంగులు ఉన్నాయి వాటికి. సో విధ్వంసం అనేది వాళ్ళ పుట్టుకతోనే వచ్చింది. అది విధ్వంసం అనేది దాన్ని మనం మార్చలేం. కానీ వ్యక్తుల కేంద్రంగా కాదు, వ్యవస్థల కేంద్రంగా కాదు, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజధాని కేంద్రంగా కూడా ఇదే విధ్వంసం జరుగుతోంది. మొన్నటికి మొన్న అమరావతి పునర్నిర్మాణంలో శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ పాల్గొంటే అదే రోజు రాయపూడిలో కూడా ఇలాంటి తగలబెట్టే ప్రయత్నం జరిగింది. ఏదైతే అక్కడ జరుగుతున్న పనుల్లో చాలా దారుణాలు చేశారు. మళ్ళీ ఈరోజు ఇంకొక ఇష్యూ ఏంటంటే వెలగపూడి సమీపంలో సిడాక్సిస్ రోడ్డు సమీపంలో ఈరోజు ఒక దారుణమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఎన్టీ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ ఒక సిడాక్సిస్ రోడ్డు ఆ చుట్టుపక్కలంతా వాటర్ పైప్స్, అదేవిధంగా డ్రైన్ ఇదంతా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద పైపులు వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఉంచడం జరిగింది. అయితే ఆ పైపులు ఎర్లీ అవర్స్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు. దీని వెనుక కుట్ర కోణం ఉంది అనే దాన్ని మాత్రం ఎవరు కొట్టిపడేయలేరు. ఎందుకంటే అసలు అక్కడ ఓపెన్ ప్లేస్, అది అందరూ తిరుగుతూ ఉంటారు. కానీ అక్కడ నుంచి ఎండుగడ్డేసి వాటిని తగలబెట్టినట్టుగా కొంత ట్రేస్ అవుట్ అయింది అని కూడా అక్కడ కొంతమంది ఫోరెన్సిక్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎంత దారుణంగా తగలబెట్టారంటే ఆ పైపులు మొత్తం దట్టమైన పొగలు కమ్ముకొని కనీసం కవర్ చేసే రిపోర్టర్లు కూడా, కెమెరామెన్లు కూడా అక్కడ దగ్గరికి వెళ్ళలేకపోయారు. 6 ఫైర్ ఇంజిన్లు వస్తే కానీ దాన్ని కంట్రోల్లోకి తీసుకురాలేకపోయినాయి. దీన్ని ఏమంటారు? ఈ తగలబెట్టే చర్యను ఏమంటారు? అసలు ఎక్కడో ఉన్నాయి. అసలు ఎవరైనా సరే అది కొంత ఫైర్ రెసిస్టెన్స్ ఉంటాయి, అంత కాస్ట్లీ పైప్స్. అలాంటి పైప్స్ అంత ఈజీగా ఎలా తగలబడతాయి? వాటిని వాంటెడ్లీ పెట్రోల్ పోసి తగలబడితే తప్ప అవి తగలబడవు. అలాంటి వాటిని కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారంటే వీళ్ళని ఇంకేమనాలి? అంటే అమరావతి కేంద్రంగా అటు రైతుల్ని థ్రెటన్ చేసే ప్రయత్నం, పెట్టుబడి పెట్టే వాళ్ళని ప్రయత్నం చేసే ప్రయత్నం, అదేవిధంగా పనులు చేసే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్. దీన్ని ఏమంటాం? దీన్ని అమరావతి అనే పేరే వీళ్ళకి ఇష్టం లేదు, అమరావతి అనే పదమే వీళ్ళకి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పునే మళ్ళా చేస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతి మీద విధ్వంస రచన నడిపించిందే కాదు, 5 ఏళ్ల పాటు మరొకసారి ఇలాంటి కుట్రలకు వాళ్ళు తెరదీస్తూ ఉన్నారు. ఇప్పటికే అమరావతికి నిధులు ఇవ్వద్దు అని దొరికిన కాడికల్లా లెటర్లు రాస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మళ్ళా వారానికో ప్రమాదాన్ని, వారానికో ఊహించని సిచ్యువేషన్ సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ రైతులను కూడా భయంకపితులను చేస్తూ ఉన్నారు ఇలాంటి చర్యలతో. గతంలో మీకు గుర్తుందో లేదో, అమరావతిని రాజధానిగా వద్దు అనుకున్న తర్వాత మొత్తం ఆ పొలాలు, అక్కడున్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా చేసిన పనులన్నీ మధ్యలో ఆగిపోయినాయి. అంతేకాదు ఎక్కడికక్కడ తుప్ప చెట్లు లేచిపోయినాయి, మొత్తం ముళ్ళ కంపలు పడిపోయినాయి రోడ్లన్నీ. ఎన్నోసార్లు నేను ఒక జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా విజయవాడకి అందరిని సెక్రటేరియట్కి, అసెంబ్లీకి ఎన్నోసార్లు వెళ్ళి ఉంటాను. కానీ ఒకరోజు మందడంలో పెళ్లికి వెళ్తా ఉంటే నైట్ టైం నాకే గుర్తుపట్టలేకున్నాను నేను ఎటువైపు ఆ మందడం అనేది. ఆ స్థాయిలో రోడ్లను కూడా లాగేసుకుని వెళ్ళిపోయినారు. రోడ్లను పీక్కెళ్ళేది ఏంటి అసహ్యంగా? సో ఆ స్థాయిలో ఒక విధ్వంస రచన జరిగింది. పైపులను అమ్ముకున్నారు, గ్రిల్స్ అమ్ముకున్నారు, ఇనుము ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుపోయినారు. అది మొత్తం మళ్ళా చాలా జాగ్రత్తగా రీవైంప్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంటే మళ్ళీ ఒక విధ్వంస రచన. ఇది జగన్మోహన్ రెడ్డికి నిజంగానే శోభనివ్వదు. చరిత్రలో వైఎస్ఆర్సీపీ అమరావతి విషయంలో మాత్రం నిజంగా చెప్తున్నా, ఈ తప్పు మాత్రం వాళ్ళు జన్మలో, ఆ పార్టీ ఉన్నంతకాలం కూడా ఇలాంటి తప్పులు తుడుచుకోలేరు వాళ్ళు. ఇలాంటి తప్పులు వాళ్ళని నిజంగా ఇవన్నీ కూడా పాపాలే అవుతాయి. ఇవన్నీ శాపాలుగా వెంటాడే రోజులు దగ్గరలోనే ఉంటాయి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.